హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఐప్యాడ్ ప్రో. నేను మన కరెన్సీలో 85,000 కొనుక్కున్నా యూఎస్లో. సో ఇందులో ప్రోక్రియేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రోక్రియేట్ ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్ కోసం పోస్టర్లు కానీ, బ్యానర్లు కానీ, లేదంటే ఏదైనా గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ డిజైనర్గా నువ్వు చేయాలనుకుంటే ప్రోక్రియేట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది ఐప్యాడ్ ప్రోలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ప్రోక్రియేట్ ఇన్స్టాల్ చేసుకున్నా. ఇది క్లిక్ చేయగానే మనకు ఇలా నీకు సేమ్ మన ఫోటోషాప్లో కానీ, ఇలిస్ట్రేటర్లో కానీ ఎట్లా వస్తుందో మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అంటే ఓల్డ్ డిజైన్ చేసినవి కనిపిస్తాయి, హిస్టరీ. అండ్ ఇక్కడ నీకు యాడ్ కొట్టగానే కొత్త ఫైల్, కొత్త క్యాన్వాస్ని న్యూ క్యాన్వాస్ అంటారు దీన్ని. ఇక్కడ సైజెస్ ఉంటాయి. మన ఫోటోషాప్లో కూడా సైజెస్ ఉంటాయి కదా బై డిఫాల్ట్. ఇక్కడ కూడా ఈ సైజెస్ ఉంటాయి. ఏ సైజ్ కావాలో నువ్వు చూజ్ చేసుకొని దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళాలి. సపోజ్ నేను అన్టైటిల్ క్యాన్వాస్ 1920x1080 క్లిక్ చేసుకున్నా. ఇక్కడ మనకు ఈ ఫైల్ అనేది వచ్చేస్తుంది, క్యాన్వాస్ ఫైల్. ఈ విధంగా ఇక్కడ నుంచి మనము కలర్స్ చూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కలర్ వీల్ ఉంది కదా, ఈ వీల్ని బట్టి మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ బ్లూ ఉంది, ఈ బ్లూలో నీకు షేడ్స్ ఉంటాయి ఇన్సైడ్ సర్కిల్లో. ఈ బ్లూలో షేడ్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను గ్రీన్కి వెళ్ళినా, గ్రీన్లో షేడ్స్ వస్తాయి. ఇక్కడ చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ టాప్లో వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేసేస్తే ఫిల్ అయిపోతుంది. సింగిల్ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్ పట్టుకొని ఇట్లా క్లిక్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది, అంటే అండూ అయిపోతుంది ఇది. ఓకే, ఇది కలర్ వీల్. మనం ఎప్పుడైనా కలర్ వీల్ మనం సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు, సపోజ్ నాకు ఈ గ్రీన్ ఉంది, ఈ గ్రీన్లో ఈ డార్క్ కలర్ కావాలి. ఈ డార్క్ కలర్ని ఏం చేస్తామంటే మనము ఇట్లా జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెట్ కరెంట్ కలర్ అని వస్తుంది. ఇక్కడ మనము ఈ డార్క్ కలర్ని మనము డిఫైన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం డిజైన్ చేసే ముందు కలర్స్ని డిఫైన్ చేసుకుంటాం కదా, ఇట్లా కలర్స్ అన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే యూజ్డ్ హిస్టరీ అన్నట్టు. ఇది ఏ కలర్స్ యూజ్ చేసినామో ఆ హిస్టరీ ఉంటుంది. క్లియర్ కూడా చేసుకోవచ్చు. ఇది క్లియర్ అయిపోయింది. ఇది ఈ కలర్స్ని ఇట్లా చూజ్ చేసుకోవడం. ఇది నెక్స్ట్ ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ ఏంటంటే సపోజ్ ఫస్ట్ బ్రష్ టూల్ నుంచి వస్తా. బ్రష్ టూల్, ఈ బ్రష్ టూల్ ఏంటంటే బ్రష్లో నీకు మల్టిపుల్ బ్రషెస్ ఉంటాయి. ఈ బ్రషెస్ నుంచి నువ్వు మొత్తం డిజైన్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఫింగర్ యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఈ పెన్సిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ బ్రష్లు ఉంటాయి చాలా, బర్డ్స్ కానీ, స్కెచింగ్, ఇంకింగ్, డ్రాయింగ్ ఇవన్నీ ఉంటాయి. సపోజ్ నేను క్యాలిగ్రఫీ నుంచి సపోజ్ స్క్రిప్ట్ అనే ఒక బ్రష్ని చూజ్ చేసుకొని ఒక సర్కిల్ గీస్తున్నా. చూడండి, ఇట్లా సర్కిల్ గీసుకుంటున్నా. నువ్వు ఫింగర్ పెట్టి నువ్వు ఇట్లా సర్కిల్ను కరెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 2 ఫింగర్స్ పెట్టుకొని. ఇది సర్కిల్ అయిపోయింది. ఇందులో నేను ఈ డార్క్ గ్రీన్ని ఫిల్ చేయాలనుకుంటున్నా. ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు మనం. అప్పుడు నువ్వు ఎరేజర్ టూల్ తోటి ఇది ఎరేజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమో సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రష్ ఉంది కదా, ఈ సైజ్ ఏమో 66% ఉంది. నువ్వు చిన్నగా కావాలనుకున్నప్పుడు కూడా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు పెద్దగా కావాలనుకున్నప్పుడు పెద్దగా ఎరేజ్ అయిపోతుంది. ఇట్లా ఇదేమో ఒపాసిటీ తగ్గించుకొని నువ్వు ఎరేజ్ చేసుకోవచ్చు. ఇట్లా నీకు ఎంత కావాలంటే అట్లా. కొద్దిగా ఇప్పుడు నేను అండూ చేస్తున్నా 2 ఫింగర్స్ తోటి. చూడండి, అండూ అయిపోతుంది ఇది. ఇప్పుడు సపోజ్ నేను ఎరేజర్ టూల్ పట్టుకున్నా, ఇందులో కొన్ని మన టెక్చర్స్ ఉంటాయి. టెక్చర్స్ని కూడా యూజ్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎయిర్ బ్రషింగ్ ఉంటుంది. ఈ బ్రష్ తోటి నువ్వు కొద్దిగా నీకు ఎరేజ్ చేసుకోవచ్చు దీన్ని. సపోజ్ నేను దీన్ని పెట్టుకున్నా, ఇట్లా ఎరేజ్ అయిపోతుంది. ఇది ఎప్పుడు యూస్ఫుల్ ఉంటుంది అంటే నీకు సపోజ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తుంది దీనికి. సపోజ్ ఇక్కడ లేయర్స్ ఉంటాయి సేమ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నేను ఏదైనా డార్క్ కలర్ యూజ్ చేయాలనుకుంటున్నా, యూజ్ చేసిన అప్పుడు నీకు విజిబిలిటీ అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం ఎప్పుడైనా సర్కిల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. పెన్నును పట్టుకోవాలి, జస్ట్ ఇట్లా సర్కిల్ అండూ చేస్తున్నా. మళ్ళీ నేను జస్ట్ బ్రష్ టూల్, దెన్ ఒక సర్కిల్ గీయాలనుకున్నప్పుడు బ్రష్లో నీకు చాలా బ్రషెస్ ఉంటాయి. నువ్వు ఈ ల్యాండ్ లాంటివి పెట్టుకోవాలి. మళ్ళీ ఇలాంటి బ్రష్లతో సర్కిల్ గీయడం బాగుండదు. ఇట్లా ఇవి ఏంటంటే ఎఫెక్ట్స్ గీసుకోవడానికి ఇవి ఇట్లా. నెక్స్ట్ స్మడ్జ్ టూల్. ఇందులో కూడా నీకు చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ క్యాలిగ్రఫీ ఉంది, దీన్ని ఈ లేయర్ పట్టుకొని ఇప్పుడు దీన్ని స్మడ్జ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా ఎరేజ్ అయిపోతాయి. ఇట్లా ఇవి చాలా ఉంటాయి ఎఫెక్ట్స్ దీంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్లో గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీకి వెళ్తే నువ్వు సేమ్ మనం బై డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇక్కడ యాక్షన్స్ ఉంటాయి.
ఈ యాక్షన్స్లో నీకు చాలా ఉంటాయి ఆప్షన్స్. ఇక్కడ ఇన్సర్ట్ ఫైల్, ఇన్సర్ట్ ఫొటోస్ కూడా మనం గూగుల్ నుంచి ఫొటోస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కట్, కాపీ, పేస్ట్. నెక్స్ట్ క్యాన్వాస్లో ఇక్కడ యానిమేషన్ అసిస్ట్, డ్రాయింగ్ గైడ్ చాలా ఉంటాయి ఇట్లా. ఇవన్నీ యాక్షన్స్. నెక్స్ట్ ఇవేమో బ్లర్స్. ఇప్పుడు మన ఫోటోషాప్లో గాసియన్ బ్లర్, కర్వ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి చూసుకోవడానికి. సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు దీనికి గాసియన్ బ్లర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో గాసియన్ బ్లర్ ఏంటంటే ఇప్పుడు లేయర్లో ఉన్నా కాబట్టి లేయర్ని చూజ్ చేసుకోవాలి. గాసియన్ బ్లర్కి లేయర్ని చూజ్ చేసుకొని జస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఈ పెన్ను పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. బ్లర్ అయిపోతుంది ఇట్లా. నువ్వు ఏదైనా ఎఫెక్ట్ ఇచ్చుకునేటప్పుడు జస్ట్ పెన్ తోటి కానీ లేదంటే ఇట్లా మనం హ్యాండ్తో కానీ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా గాసియన్ బ్లర్స్. అండ్ నెక్స్ట్ సెలెక్ట్, మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఎలిప్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మందమే ఈ పోర్షన్ మాత్రం ఎరేజ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫింగర్స్ తోటి ఇట్లా అంట నీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. కట్, కాపీ, పేస్ట్ అని. కట్ కొట్టినప్పుడు కట్ అయిపోతుంది, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. సపోజ్ నేను ఇంకోటి ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నా, ఇట్లా ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా ఇట్లా. నాకు ఈ పోర్షన్ మాత్రమే కట్ అయిపోవాలన్నప్పుడు 3 ఫింగర్స్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు నీకు ఆప్షన్ వస్తుంది ఇట్లా. నెక్స్ట్ కట్ కొట్టేసినప్పుడు కట్ అయిపోతుంది ఇట్లా, కట్ పేస్ట్లో. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ టూల్ తోటి మనం సెలెక్ట్ చేసుకొని మనం చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. మనం కంట్రోల్ టీ కొట్టి ట్రాన్స్ఫార్మ్ ఎట్లా చేస్తామో అట్లా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. అట్ ద సేమ్ టైం ర్యాప్ కూడా చేసుకోవచ్చు ఇట్లా. డిస్టార్ట్ ఇట్లా. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇందులోనే నీకు టెక్స్ట్ కూడా ఉంటుంది. యాడ్ టెక్స్ట్ కొట్టినప్పుడు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను కిరణ్, టెక్స్ట్లో నీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, నువ్వు ఏదంటే అది పెట్టుకోవచ్చు. నువ్వు సపోజ్ ఇంపాక్ట్ సెలెక్ట్ చేసుకొని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇదేంది ఫాంట్ ఫ్యామిలీని ఇంపాక్ట్ ఇట్లా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని టీ పట్టుకొని నువ్వు పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు ఇట్లా. ఇక్కడ ఏంటంటే మనము సేమ్ డిజిటల్ మనం ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్సర్ట్ ఒక ఇమేజ్ చేసుకొని ఇట్లా మనం ఇప్పుడు దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా చిన్నగా కానీ ర్యాప్ ఇట్లా స్టైలిష్గా కొద్దిగా. అట్ ద సేమ్ టైం కొద్దిగా ఇలా మనం చాలా చేసుకోవచ్చు దీంట్లో. ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్, రొటేట్ ఇవన్నీ చాలా ఉంటాయి. రీసెట్ కొట్టేసిన సేమ్ ఇట్లా పెద్దగా చేసుకొని నువ్వు ఫాంట్ ఎఫెక్ట్స్ని కూడా నువ్వు సపోజ్ లేయర్ ఉంది, ఇప్పుడు దీన్ని రైట్ నుంచి లెఫ్ట్ కొట్టినప్పుడు నీకు ఇట్లా స్లైడ్ అవుతుంది. దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. కింద దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను దానికి గాసియన్ బ్లర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. లేయర్ను పట్టుకోవాలి, గాసియన్ బ్లర్ ఇట్లా. ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా డార్క్ కలర్ పెట్టుకుందాం. సో నీకు విజిబిలిటీ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనం చాలా చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఇదేంటి బేసిక్ నాలెడ్జ్ పర్పస్ మీకు షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ముందు దీంతో పోస్ట్ ఎలా వర్క్ చేయాలి, చాలా డిజైన్స్ చెప్తాను, ఎట్లా మనం టూల్స్ ఎట్లా వాడాలి, అట్ ద సేమ్ టైం లేయర్స్ ఎట్లా వాడాలి, ఇవన్నీ మనం చూస్ చేసుకోవచ్చు. ఐఎమ్ బ్యాక్ టు అగైన్ వైట్. ఒక లేయర్ తీసుకుంటున్నా. ఈ లేయర్లో ఒక సర్కిల్ తీసుకుంటున్నా. నువ్వు బ్రష్లో ఎప్పుడైనా మోనో లైన్ ఏదైనా ఇలాంటి థిక్ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే సర్కిల్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సపోజ్ గ్రీన్ ఉంది, నేను గ్రీన్ ఇట్లా పట్టుకొని సర్కిల్ ఇట్లా గీసుకున్నా. టూ ఫింగర్స్ తోటి నేను సర్కిల్ని ఇట్లా చేసుకోవచ్చు. క్లియర్ సర్కిల్ ఇట్లా ఉంటుంది. దీన్ని ఏం చేస్తున్నా అంటే డూప్లికేట్ చేసుకొని టీ పట్టుకొని ఇట్లా కిందికి గుంజుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు దీంట్లో కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ లేయర్లు ఉంటే అది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను అదర్ కలర్ ఫిల్ చేసుకుంటా ఇట్లా కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక సెలెక్ట్ టూల్ పట్టుకొని కూడా నువ్వు సెలెక్షన్ ఏది కావాలనో ఇట్లా సెలెక్షన్ చేసుకొని ఇందులో కూడా నువ్వు కలర్ ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఐఎమ్ యూజింగ్ దిస్ కలర్ ఇట్లా. నెక్స్ట్ ఐ గో బ్యాక్ టు దిస్.
ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బిగినర్స్ అండ్ అట్ ద సేమ్ టైం జస్ట్ టూల్స్ ఎట్లా వాడాలి అండ్ ఇక్కడ కలర్స్ వీల్ ఎట్లా వాడాలి అండ్ లేయర్స్ ఎట్లా వాడాలి ఇవన్నీ అన్నట్టు. ఇది స్మార్ట్ ఎరేజర్ టూల్, ఎరేజ్ ఎట్లా చేసుకోవాలనేది. ఎప్పుడైనా సపోజ్ లేయర్ ఇక్కడ ఉన్నా కాబట్టి ఇది ఎరేజ్ అవుతుంది. ఇప్పుడు ఎరేజర్ టూల్ అన్నప్పుడు ఇది థిక్, ఎప్పుడైనా థిక్ యూజ్ చేసుకోవాలి, ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు. దెన్ సెలెక్ట్ కొట్టేసి మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఏదైతే అవసరం లేదో నువ్వు జస్ట్ డిలీట్ అంటే వెళ్ళిపోతుంది, డిలీట్. సో ఈ విధంగా మనము ప్రోక్రియేట్లో వర్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే కలర్ వ్యాగన్, నెక్స్ట్ లేయర్స్, నెక్స్ట్ ఎరేజర్ టూల్, నెక్స్ట్ స్మర్జ్ టూల్, నెక్స్ట్ బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా మల్టిపుల్ బ్రషెస్ ఉంటాయి. సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది వేసిన అండ్ నెక్స్ట్ ఒక లేయర్ తీసుకుంటున్నా. లేయర్లో బ్రష్ టూల్లో నీకు ఇక్కడ వింటేజ్ అని ఉంటుంది. వింటేజ్లో చాలా ఉంటాయి ఎఫెక్ట్స్. సపోజ్ నేను కొద్దిగా దీనికంటే కొద్దిగా లైట్ కలర్ ఆర్ డార్క్ కలర్ పెట్టుకుంటున్నా. ఓకే, డార్క్ కలర్. నెక్స్ట్ ఐ చూస్ దిస్ డిస్కో. ఇప్పుడు డిస్కో అంటే ఇట్లా వచ్చేస్తుంది ఎఫెక్ట్స్. మనం ఇలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు కొద్దిగా దీన్ని ఒపాసిటీ తగ్గించుకోవాలంటే ఇక్కడ ఎన్ పైన క్లిక్ చేసినప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇట్లా ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. నువ్వు ఇది ఇలిస్ట్రేటర్లో ఫోటోషాప్ వేయాలంటే చాలా టైం తీసుకుంటాయి. ఇప్పుడు ఇలాంటి చేయాలంటే ఇప్పుడు దీన్ని నువ్వు సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే బ్యాక్గ్రౌండ్ నువ్వు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ షేర్, పిహెచ్డి, పీడిఎఫ్, జేపీజీ, పిఎన్జీ, టిఫ్ ఇలా చాలా ఉంటాయి. నువ్వు దీన్ని పిహెచ్డి కూడా కన్వర్ట్ చేసుకొని నువ్వు పిహెచ్డీలో యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నువ్వు పోస్టర్ లాగా ఒక ఇమేజ్ పెట్టుకొని జస్ట్ ఇక్కడ ఉన్నది కదా చెప్తా ముందు ఇక్కడ ఇన్సర్ట్ ఇమేజ్ అని కొట్టి కూడా నువ్వు యాడ్ ఇమేజ్ ఉంది కదా, ఇన్సర్ట్ ఫోటో అని కొట్టి కూడా నువ్వు చాలా చేసుకోవచ్చు. ఫొటోస్ ఇక్కడ పెట్టి నువ్వు జస్ట్ టెక్స్టులు యూజ్ చేసి నువ్వు టెక్స్ట్ ఒక బ్యానర్ కానీ అట్ ద సేమ్ టైం సేమ్ ఒక థంబ్నైల్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది డిజిటల్ పర్పస్ యూజ్ చేస్తారు. దీన్ని ప్రోక్రియేట్ అంటారు. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. ఇది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బిగినర్స్ అండ్ జస్ట్ నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నా. నేను రీసెంట్గా ఉన్న ఐప్యాడ్ ప్రో. సో దీనిపైన ప్రాక్టీస్ చేస్తూ నా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటా, ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లా టూల్స్ వాడాలి, ఎట్లా మనం థింక్ చేయాలనేది. సో లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.